యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రాఘురోల ఫాదర్ షణ్ముఖ నా పేరు. మా వాడిని వాయిస్ ఎవరు ఎవరా బాబు అని అడుగుతుంటే ఇవ్వకుండా హాయిగా పడుకుని నటిస్తున్నాడు, జీవిస్తున్నాడు. సెలవులు కదా, ఇంకొక వారం రోజులు భరిస్తే తోసేయచ్చు. తర్వాత మేము కాశీ వెళ్ళేసరికి మేము ఆ రోజు నైట్ 10 నుంచి 10:30 దాకా అయింది. సరే అని చెప్పని బోనాలు రెడీ చేశారు. ఈలోపు బోనాలు రెడీ చేసిన తర్వాత వాళ్ళు రూములు అవన్నీ ఇచ్చేసరికి 11:30, 12 బోనాలు చేశాను. సరే, స్పర్శలింగ దర్శనం ఉంటుంది, భగవంతుని చక్కగా స్మరించుకోవచ్చు, ముట్టుకోవచ్చు అని, దేవుణ్ణి ముట్టుకోవచ్చు అని చెప్పి స్వార్థం కలిగింది. సరే అని స్నానం చేసి వెళ్ళాలని చెప్పి అంటే నదీ స్నానం ఆ టైంలో 12:30 ఆ టైంలో ఉంటుందో ఉండదో తెలియక అక్కడ వాళ్ళని అడిగాం. ఉంటుందండి, ఇబ్బంది లేదు, వెళ్ళండి అన్నారు. సరే అని బయలుదేరి వెళ్ళాం. అక్కడి నుంచి ఆటో వేసుకుని నంది సెంటర్ నుంచి ఆటో వేసుకుని వెళ్ళాం వరకు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తే ఓ పావుగంట పట్టింది. తీరా అక్కడికి వెళ్ళేసరికి మాలాగా స్నానం చేసేవాళ్ళు బాగానే ఉన్నారు, బ్రహ్మాండంగా లేరు కానీ పర్లేదు. స్నానం చేసి ఆ బట్టలతోనే బట్టలు మార్చుకుని తడి బట్టలు తీసుకుని గుడి దగ్గరికి వెళ్ళిపోయాం. మళ్ళీ ఆటోకి వెళ్ళేసరికి గుడి దగ్గరికి మినిమం 100-150 తీసుకున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తడి బట్టలు అవన్నీ చెప్పులు స్టాండ్ వాళ్ళకి చెప్తే వాళ్ళేమో డబ్బులేం వద్దు, పూలకి మాత్రం డబ్బులే ఉండన్నారు ప్రసాదం ఇచ్చి. సరే అని వాళ్ళు మాత్రం అన్నారని అడిగితే 400 చిల్లర తీసుకున్నారు ఓన్లీ వాటికే. సరే అని చెప్పి ప్రసాదం ఇచ్చి 400 తీసుకున్నారు. వీటికేం వద్దన్నారు. సరే అన్న తర్వాత 1:30కి లైన్లో ఫ్రీ దర్శనం నుంచుంటే అక్కడ వచ్చేసరికి 5ంటికి తీస్తారన్నారు. సరే అని మేము 6 7 నుంచుంటే ఈలో మా గ్రూప్లో ఒకరు వచ్చి 250 రూపాయల టికెట్, అటు లైన్లోకి వెళ్తే బాగుంటుంది కదా అన్నారు. స్వార్థం కలిగింది. వెళ్ళిపోయి అక్కడ లైన్లో నుంచుంటే ఇక్కడేమో 5 8 మందో, అక్కడికి వచ్చానికేమో సరదాగా ఎంత లేదన్నా సరే మినిమం 90 మంది పైనే. అంత తేడా వచ్చింది గురు, ఏం చెప్పండి. మొత్తాన్ని మాత్రం 5ంటికల్లా స్పర్శలింగ దర్శనం మాత్రం చేసుకున్నాం. బాగుంది. మాది అవ్వగానే ఆపేసాడు. ఒక 5 6